కృపాసింహాసనము దగ్గరికి ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము బెత్లెహేము, నిన్న నేడు. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, బెత్లెహేం యెస్టర్డే అండ్ టుడే. నేటి వాగ్దానము లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం. గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 2 వర్స్ 11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రార్థన. యేసు రక్తం ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి నీ ప్రేమకై వందనాలు. యేసయ్యా నీ కృప ఇంతవరకు మా అందరిపైన ఉంచి సజీవ సాక్షులుగా నీ సన్నిధికి నడిపించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఆరాధన చేయటానికి, ప్రార్థన విన్నపములు యేసయ్య నామములో చెల్లించడానికి ఇంతవరకు సహాయము దయచేసినందుకు నీకు వందనాలు. నీ వాక్యపు ఆశీర్వాదాలను పొందుకోవటానికి మా జీవితాలను సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి ఆటంకాన్ని, బంధకాన్ని యేసు ప్రభు నామములో తీసివేస్తూ ఉన్నాం. ప్రతి అనుమానాన్ని యేసు నామములో తీసివేస్తున్నాం. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు వాక్యపు అభిషేకము కొరకు యేసు నామములో సిద్ధపరచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, బెత్లెహేము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు జన్మించినటువంటి స్థలం ఇజ్రాయేలు దేశంలోని ఈ యొక్క బెత్లెహేములో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు జన్మించి ఉన్నారు. గతంలో బెత్లెహేములో దాదాపుగా 2025 సంవత్సరాల క్రిందట ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు జన్మించబోయే ముందుగా యేసు ప్రభు వారి యొక్క తల్లి, ఇహలోకపు తల్లి మరియా, తండ్రి అయినటువంటి ఇహలోకపు తండ్రి యోసేపు, వారిద్దరు కూడా నజరేతులో నివసిస్తూ ఉండేవాళ్ళు. నజరేతు నుండి ఈ యొక్క బెత్లెహేమికి దాదాపుగా 140 నుండి 150 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంత దూరం వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారు. ఎందుకంటే ప్రవచనాలు నెరవేర్చబడాలి. ప్రవచనాల నెరవేర్పు కొరకు, దేవుని యొక్క సంకల్పం కొరకు, తండ్రి ప్రణాళిక కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బెత్లెహేములోనే జన్మించాలి. కాబట్టి బెత్లెహేము వాళ్ళిద్దరూ కూడా వచ్చారు. మరియా, యోసేపు వారిద్దరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఆవిడ గర్భవతిగా ఉన్నది. అయినప్పటికీ ఆవిడను తీసుకొని వచ్చారు. దాదాపుగా 140 కిలోమీటర్ల ప్రయాణం చేశారు. ఏ విధంగా ప్రయాణం చేసి ఉంటారు? గాడిద మీద వాళ్ళు ప్రయాణం చేసి ఉంటారు. వాళ్ళు ప్రయాణం చేసింది గాడిద మీద. అన్ని కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారు. వచ్చి బెత్లెహేంలో వాళ్ళకి స్థలములు దొరకలేదు, అక్కడ ఇల్లు దొరకలేదు. పశువుల పాకలో ఉండటానికి మార్గాలు తెరవబడ్డాయి. పశువుల పాకలోనే ప్రసవించడం జరిగింది. ఆ పశువుల తొట్టిలో పసివాడైనటువంటి బాలుడైనటువంటి యేసు ప్రభువు వారిని ఉంచడం జరిగింది. ఈ యొక్క బెత్లెహేము యెరూషలేముకు దాదాపుగా 9-10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. చాలా దగ్గరగా ఉన్నది బెత్లెహేము యెరూషలేముకు. అయితే ఈ యొక్క బెత్లెహేములో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత అక్కడ అద్భుతాలు జరిగాయి. చాలా అద్భుతాలు జరిగాయి. మొదటి అద్భుతం ఏమిటి అంటే, యేసు ప్రభు వారి యొక్క జన్మించడమే ఒక అద్భుతం. మానవ జాతికి తండ్రి అనుగ్రహించినటువంటి ఒక వరం, మానవ జాతికి తండ్రి అనుగ్రహించినటువంటి ఒక బహుమానం యేసు ప్రభువు వారు. యేసు ప్రభువు వారి యొక్క జన్మస్థలం ఈ యొక్క బెత్లెహేము. యూదా గోత్రము నుండి ప్రభు యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి విమోచన అనుగ్రహించడానికి, రక్షణ అనుగ్రహించడానికి ఆ స్థలాన్ని తండ్రి ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకుని ఉన్నారు. మరొక అద్భుతం ఏమిటి అంటే, యేసు ప్రభువు వారు జన్మించినటువంటి స్థలము పైన నక్షత్రం వెలుగుతూ ఉన్నది, ప్రకాశిస్తూ ఉన్నది. నక్షత్రం ప్రకాశిస్తూ ఉన్నది. ఆ యొక్క నక్షత్రం యొక్క గుర్తుతో తూర్పు ప్రాంతంలో, నార్త్ ప్రాంతంలో, ఆ యొక్క నక్షత్రంని గుర్తించి కనుగొని శాస్త్రాలు తెలిసినటువంటి జ్ఞానులు, వైస్ మ్యాన్ ఫాలోడ్ ది స్టార్ అండ్ హ్యాడ్ కమ్ టు బెత్లెహేమ్ వేర్ క్రైస్ట్ వాజ్ బోర్న్. యేసయ్య ఎక్కడ జన్మించున్నారో ఆ స్థలానికి నడిపించింది నక్షత్రం. ఆలోచన చేయండి. నక్షత్రం ఎక్కడైతే ఉన్నదో ఆ ప్రాంతానికి వాళ్ళు వెళ్ళగలిగారు.
ఆ నక్షత్రం వారికి దారి చూపించింది. ఎవరికి? తూర్పు దేశపు జ్ఞానులకు మార్గాన్ని చూపింది. ప్రియమైనటువంటి సంఘమా, ఇంకా ఆ యొక్క నక్షత్రం చేసినటువంటి అద్భుతాలు అనేకం ఉన్నాయి. ఆ నక్షత్రం ఉన్న స్థలములోనే ఆశీర్వాదము ఉన్నది, వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి స్థలంలో. ఇంకా మరొకటి అద్భుతం ఏమిటి అంటే, దేవదూతలు దిగి వచ్చారు పరలోకము నుండి, భూలోకానికి దిగి వచ్చారు. వచ్చి వాళ్ళు గొర్రెల కాపరుల దగ్గరకు వెళ్ళి వాళ్ళకు సువార్తను ప్రకటించారు. వాళ్ళు తెలియచేస్తూ ఉన్నారు. ఏమని తెలియచేస్తున్నారు? శుభవార్త వాళ్ళకి తెలియచేశారు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని సువర్తమానాన్ని వాళ్ళు ప్రకటించారు. ఎవరు? దేవదూతలు ప్రకటించారు. ఎవరికి? గొర్రెల కాపర్లకు ప్రకటించారు. పరలోకములో సంతోషము, పరలోకములో ఆనందము, పరలోకములో స్తుతి ఆరాధన యేసు ప్రభుల వారు జన్మించిన తర్వాత ప్రియమైనటువంటి సంఘమ, ఆశ్చర్యకార్యము జరిగింది ఈ యొక్క బెత్లెహేములో. ఈ విధంగా పరిస్థితి ఉన్నది. చుట్టుపక్కల అంతా కూడా ఆశ్చర్యపోయారు. హేరోదు భయపడ్డాడు. హేరోదు రాజుగా పరిపాలన చేస్తున్నాడు ఆ సమయంలో. అయితే భయపడ్డాడు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, మీరు వెళ్ళి చూసిరండి, నేను కూడా వస్తాను, ఆరాధన చేస్తాను అని కపటమైన ఆలోచనతోటి జ్ఞానులను మాట్లాడి వారిని పంపించడం జరిగింది. అయితే జ్ఞానులకు దేవుడు బయలుపరిచారు, మీరు వెళ్ళొద్దు, వేరే మార్గం నుంచి వెళ్ళని తెలియచేశారు. అందువల్ల హేరోదు దగ్గరికి వెళ్లకుండా వేరే మార్గంలో వాళ్ళు తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. ప్రేమైనటువంటి సంఘమా, జ్ఞానులు ప్రభువైన యేసు ప్రభు ఉన్న స్థలానికి వచ్చి వాళ్ళు కానుకలు సమర్పించారు. బంగారాన్ని, సాంబ్రాణాన్ని, తర్వాత భోళమును వాళ్ళు కానుకలుగా సమర్పించి వాళ్ళు బాలుడైన యేసు ప్రభు వారిని ఆరాధన చేసి కృతజ్ఞతలు చెల్లించి వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇంకా అద్భుతం ఏమిటి అంటే, ఆ హేరోదుకి కోపం వచ్చింది. చరిత్రలో మనం చూసినప్పుడు మత్తయి సువార్తలో, తర్వాత లూకా సువార్తలో మనం చూసినప్పుడు హేరోదుకు కోపం వచ్చింది. 2 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా సంహరించమని శాసనాన్ని తీసుకుని వచ్చాడు. అయితే ఆ యొక్క సమయంలో దేవదూతలు ప్రత్యక్షమై యోసేపుకు చెప్పి, నీవు ఈ స్థలం వదిలిపెట్టి వెంటనే వెళ్ళిపో అని చెప్పినప్పుడు వాళ్ళు ఆ స్థలాన్ని వదిలిపెట్టి ఈజిప్టు దేశానికి, ఐగుప్తు దేశానికి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత 2 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా అక్కడ మగ పిల్లల్ని వాళ్ళు సంహరించడం జరిగింది బెత్లెహేములో. అయితే ఆ యొక్క మరణకరమైన శాసనం నుండి, బంధకము నుండి, సాతాను యొక్క ప్రణాళిక నుండి తండ్రి బాలుడైన యేసు ప్రభు వారిని విడిపించి కాపాడి సురక్షితంగా మరొక ప్రాంతానికి తీసుకుని వెళ్ళటం జరిగింది. ప్రియమైనటువంటి సంఘమా, ఈ విధంగా అద్భుతాలు జరిగాయి బెత్లెహేములో జరిగినటువంటి అద్భుతాలు. ఇంకా మనం చూసినప్పుడు ఈరోజు ప్రస్తుతం ఎలా ఉన్నది అంటే, బెత్లెహేము 1967వ సంవత్సరంలో ఇజ్రాయిలు దేశము అరబ్బులు 6 అరబ్బు దేశాలతో యుద్ధం చేసి వాళ్ళందరినీ కూడా ఓడించిన తర్వాత యుఎన్ఓ వాళ్ళకి ఆ స్థలాన్ని ఇచ్చింది. ఈ యొక్క బెత్లెహేమ్ అనేటువంటి స్థలాన్ని ఇజ్రాయెల్ దేశానికి అనుగ్రహించింది. అయితే వాళ్ళు ఆ స్థలాన్ని మళ్ళా యుఎన్ఓ వాళ్ళు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆ స్థలాన్ని వాళ్ళు తిరిగి వదిలేశారు. వదిలేసిన తర్వాత ఆ స్థలములో అరబ్బీ భాష మాట్లాడుతూ ఉన్నారు. ఆ యొక్క బెత్లెహేములో పాలస్తీనా యొక్క స్వాధీనములో ఉన్నది. పాలస్తీనాకు బెత్లెహేము రాజధానిగా ఉన్నది. ఇంకా అనేక ప్రాంతాలు పాలస్తీనా ఆధీనంలో ఉన్నాయి. ఈ యొక్క బెత్లెహేము కూడా పాలస్తీనా వారి ఆధీనంలో ఉన్నది. ఈ యొక్క బెత్లెహేము చుట్టూ కూడా ప్రహరీ గోడ ఉంటుంది. ఆ ప్రహరీ గోడ ఉంటుంది. ఈ బెత్లెహేము లోపల దాదాపుగా 30,000 మంది ఆ ప్రజలు నివసిస్తూ ఉన్నారు. అందులో దాదాపుగా 80 నుంచి 85% వరకు కూడా ముస్లింలు నివసిస్తూ ఉన్నారు. మిగిలిన వారు క్రైస్తవులు అక్కడ నివసిస్తూ ఉన్నారు. అయితే వాళ్లకు అనేక రకాలైనటువంటి
హింసలు పెడుతూ వారి యొక్క స్థలాలను, వాళ్ళ యొక్క బిల్డింగ్లను, వాళ్ళ యొక్క వ్యాపారాలను వీళ్ళు ఆక్రమించుకుంటూ ఉన్నారు మహమ్మదీయులు. ఆ విధంగా జరుగుతూ ఉంది ఇక్కడ బెత్లెహేములో. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అలా ఉన్నది. ఈ యొక్క బెత్లెహేము చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది, ప్రహరీ గోడ ఉన్నది. దాని లోపలికి వెళ్ళాలి అంటే యూదులకు అనుమతి లేదు. యూదులకు అనుమతి లేదు బెత్లెహేము లోపలికి వెళ్ళటానికి. అయితే బెత్లెహేములో గవర్నమెంట్ పాలస్తీనా వారిది. అక్కడ జెండా పాలస్తీనా వారి యొక్క జెండా ఉంటుంది, వాళ్ళ యొక్క గవర్నమెంట్ ఉంటుంది, వాళ్ళ యొక్క పోలీసులు ఉంటారు. టూరిస్టులు బస్సు వెళ్ళినప్పుడు వాళ్ళకి అనుమతి ఇస్తారు, వాళ్ళ యొక్క పర్మిషన్ చూపిస్తే వాళ్ళకి అనుమతి ఇస్తూ ఉంటారు. బెత్లెహేములో దాదాపు నేను 3 రోజులు ఉన్నాను. వాళ్ళు వాడేటువంటి కరెన్సీ డబ్బులు ఇజ్రాయెల్ యొక్క డబ్బులే వాళ్ళు వాడతారు. షెకెల్, వాళ్ళు వాడేటువంటి డబ్బు ఇజ్రాయెల్ యొక్క డబ్బులు వాడతారు లోపల బెత్లెహేములో. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఏమిటి అంటే బెత్లెహేములో వాళ్ళకు కలిగేటువంటి ఎలక్ట్రిసిటీ, కరెంటు ఇజ్రాయెల్ దేశం నుంచి వస్తుంది. వాళ్ళకి వాటర్ సప్లై, వాటర్ అంతా కూడా ఇజ్రాయెల్ దేశం నుంచి వస్తుంది. ఇజ్రాయెల్ దేశం వాటర్ వాడుకుంటున్నారు, ఎలక్ట్రిసిటీ వాడుకుంటున్నారు, వాళ్ళ డబ్బులు వాడుకుంటున్నారు, వాళ్ళ లోపలికి రావడానికి అనుమతి ఇవ్వట్లేదు. అన్ని రకాలైనటువంటి అన్యాయాలన్నీ కూడా వాళ్ళు అక్కడ చేస్తూ ఉన్నారు బెత్లెహేములో. బెత్లెహేములో ఉన్నటువంటి క్రైస్తవులు పరిస్థితి ఎలా ఉన్నది అంటే వాళ్ళ అక్కడ చర్చ్ ఆఫ్ ది నేటివిటీ, యేసు ప్రభు వారు జన్మించినటువంటి స్థలములో ఒక చర్చి కట్టడం జరిగింది. ఆ కట్టడంలో, ఆ మందిరంలో, ఆ చర్చిలో అరబీ భాషలో ఆరాధన జరుగుతుంది, హెబ్రీ భాషలో ఆరాధన జరుగుతుంది, తర్వాత ఈ గ్రీక్ ఆర్థోడాక్స్ వాళ్ళ ఆరాధన జరుగుతుంది. 5-6 ఆరాధనలు జరుగుతాయి ఒక ఆదివారం వచ్చేసి. ఇంకా అక్కడ చాలా సంఘాలు ఉన్నాయి, క్రైస్తవ సంఘాలు. చర్చ్ ఆఫ్ సెయింట్ క్యాథరిన్ అనేటువంటి ఒక సంఘం ఉన్నది, మరొక సంఘం. జర్మన్ చర్చ్ ఒకటి ఉంది, సిరియన్ చర్చ్ ఒకటి ఉంది, ఆర్థోడాక్స్ చర్చ్ ఉంది, కాప్టిక్ చర్చ్ ఉంది, మిల్క్ గ్రోతో చర్చ్ అనేటువంటిది మరొకటి ఉంది, క్యాథలిక్ చర్చ్ ఉంది, కాప్టిక్ చర్చ్ ఉంది. అనేక సంఘాలు అక్కడ ఉన్నాయి. ఈ సంఘాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు వీళ్ళంతా కూడా ప్రొటెస్టెంట్స్ ఎక్కువగా ఉన్నారు. తర్వాత రోమన్ క్యాథలిక్ చర్చ్ వేరుగా ఉన్నది. ఈ యొక్క బెత్లెహేములో యేసు ప్రభువు వారు మరియా నివసించినటువంటి ఇంటిలో కూడా, ఆ ఇంటి మీద చర్చి కూడా కట్టడం జరిగింది. వాళ్ళు నివసించినటువంటి స్థలంలో చర్చి కూడా కట్టించడం జరిగింది. ఈ విధంగా అక్కడ పరిస్థితి ఉన్నది. ప్రేమేటువంటి సంఘమా, చరిత్ర ఆధారాల ప్రకారంగా ఆ యొక్క స్థలం ఎవరికి చెంది ఉండాలి? ఇజ్రాయిలీలకు చెందవలసింది. అయితే పాలస్తీనా వాళ్ళు ఆ స్థలం విడిచిపెట్టడం లేదు. అక్కడ వాళ్ళ యొక్క పరిపాలన ఉన్నది, వాళ్ళ యొక్క గవర్నమెంట్ ఉన్నది. ప్రియమైనటువంటి సంఘమా, అన్ని రకాలైనటువంటి అక్రమాలు అక్కడి నుంచే జరుగుతూ ఉంటాయి. అక్కడి నుంచి వాళ్ళు చేస్తూ ఉంటారు. అక్కడ వస్తువులన్నీ కూడా ఇతర దేశాల నుంచి వస్తూ ఉంటాయి. ఇతర దేశాల నుంచి స్మగుల్ గూడ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి, షిప్ల మీద వస్తూ ఉంటాయి అక్కడికి. అక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు ఈ యొక్క బెత్లెహేములో. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అన్ని చౌకగా ఉంటాయి బెత్లెహేములో. భోజనం చౌకగా ఉంటాయి, వస్తువులు చౌకగా ఉంటాయి, అన్ని చౌకగా ఉంటాయి. అక్కడ హోటల్స్ ఉన్నాయి. క్రైస్తవుల హోటల్లో నేను నివసించడం జరిగింది. టూర్తో వెళ్ళినప్పుడు ఆ యొక్క క్రైస్తవ హోటల్లో ఉండటం జరిగింది, 3 రోజులు ఉండటం జరిగింది. అక్కడ అది పరిస్థితి. ప్రియమైనటువంటి సంఘమా, ఆలోచన చేసినప్పుడు, ఈ యొక్క బెత్లెహేము గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనకు గుర్తు వచ్చేది ఏమిటి అంటే దేవుని యొక్క ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి. దేవుని యొక్క పరిశుద్ధ నామం హెచ్చించబడటానికి, దేవుని యొక్క వాగ్దాన భూమిలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ దేవుని యొక్క సంకల్పము చొప్పున, ప్రణాళిక చొప్పున వాళ్ళు ఇంకా అక్కడ సజీవంగా ఉన్నారు.
ఆ స్థలములో అన్ని రకాల అక్రమాలు జరుగుతున్నప్పటికీ దేవుడు వారికి ఇంకా కృపానుగ్రహిస్తూ ఉన్నాడు, క్షమిస్తూ ఉన్నారు. వారు ఇంకా చనిపోకుండా రక్షణ పొందాలి అని, వాళ్ళ అంతా మారు మనసు పొందాలి అని దేవుడు వారికి మార్గాలు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అందుకే క్రైస్తవ సమాజం చేయవలసిన పని ఏమిటి అంటే, బాధ్యత ఏమిటి అంటే, యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలి. యెరూషలేము చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల కొరకు ప్రార్థన చేయాలి. అన్యులు ఆక్రమించుకున్నటువంటి స్థలాల్లో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రత్యేకంగా బెత్లెహేములో ఉంటున్నటువంటి వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. అక్కడ ఉన్నటువంటి సంఘాల కొరకు ప్రార్థన చేయాలి. అదే రీతిగా ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి సంఘాల కొరకు మనం ప్రార్థన చేయాలి. అనేక భాషలు మాట్లాడుతూ ఉన్నారు. బెత్లెహేములో జర్మన్ మాట్లాడతారు, ఫ్రెంచ్ మాట్లాడతారు, తర్వాత హీబ్రూ మాట్లాడతారు, అరబిక్ మాట్లాడతారు. ఇన్ని భాషలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఈ యొక్క బెత్లెహేంలో. ఇది ప్రస్తుతం బెత్లెహేంలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రెండవసారి రాబోతూ ఉన్నారు. ఆయన రాబోయే ముందుగా ఆయన ప్రవచనాలు నెరవేరుతూ ఉంటాయి, వాగ్దానాలు నెరవేరుతూ ఉంటాయి, తండ్రి చిత్తము నెరవేరుతూ ఉంటుంది. కాబట్టి తండ్రి ప్రణాళికలో మనము ఉండాలి అన్నది తండ్రి యొక్క సంకల్పం, తండ్రి యొక్క ఆలోచన. ప్రేమైనటువంటి సంఘమా, యేసయ్య కృప మనందరికీ సదా తోడేనును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మన జీవితాలను సమర్పించుకుందాం. బెత్లెహేము ప్రత్యేకించబడినటువంటి స్థలం, ఎన్నుకోబడినటువంటి స్థలం. లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో జన్మించినటువంటి స్థలం. ఆ స్థలములో తండ్రి తన యొక్క ప్రణాళిక చూపించారు. రక్షకుడైన యేసయ్య జన్మించడానికి ఆ స్థలాన్ని ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. ఆ స్థలంలో ఉంటున్న వారందరికీ విడుదల కలుగులాగున, రక్షణ కలుగులాగున ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలయ్యా. బెత్లెహేము నీ యొక్క ప్రత్యేకించబడినటువంటి భూమిగా, స్థలముగా నీవు ఎన్నుకున్నావు. నీకు వందనాలు. మానవ జాతికి రక్షణ అనుగ్రహించడానికి, రక్షకుడిని ఆ ప్రాంతంలో జన్మించడానికి మార్గాలు తెరిచావు. తండ్రి నీకు వందనాలయ్యా. అక్కడ నివసిస్తున్నటువంటి అన్యులందరి ఆత్మీయ నేత్రాలు యేసయ్య శక్తిగల నామములో తెరవబడును గాక. తండ్రి, నీ ప్రణాళికలు, నీ యొక్క ప్రవచనాలు నిత్యము నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు. నీ రాకడలో ప్రవచనాల నెరవేర్పు జరుగుతున్నందుకు నీకు వందనాలు. సంఘమును సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు. సార్వత్రిక సంఘమును సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి విశ్వాసిని కూడా సార్వత్రిక సంఘములో ఒక భాగముగా, క్రీస్తు శరీరములో ఒక అవయముగా ముంచుతున్నందుకు నీకు వందనాలు. తండ్రిని మహిమపరిచే రీతిగా క్రీస్తుకు సాక్షులుగా జీవించటానికి, సత్యమునకు సాక్షులుగా జీవించటానికి మమ్మలను సిద్ధపరుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ, యూదులకు రక్షణ, సమాధానము యేసు ప్రభు నామములో విడుదల చేస్తూ, బెత్లెహేముకు విడుదలను ప్రకటిస్తూ, యేసు ప్రభు శక్తిగల నామములో ప్రార్థించి ఆశీర్వాదాలను యేసు ప్రభు నామములో కలిసి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.